ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి మొట్టమొదటి కథ చిత్రనళినీయం. ఈ కథని ఆంధ్రపత్రికలో 1957లో ప్రచురించారు. ఈ కథ వ్రాసే సమయానికి శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి వయసు 17 సంవత్సరాలు. ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న కలం స్నేహాన్ని నేపథ్యంగా తీసుకుని వారు వ్రాసిన ఈ చిత్రనళినీయం కథ ఈనాడు ఇంటర్నెట్ యుగంలో కూడా పాఠకులకు ఆసక్తిని కలగజేస్తూ చదివిస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగు నవలా సాహిత్యంలో చరిత్ర సృష్టించి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి చిత్రనళినీయం. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే వేసవికాలం వచ్చేసింది. వెచ్చని వడగాడ్పు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతోంది. 10 గంటలు దాటితే జనం వీధుల్లోకి రావడానికి జడుస్తున్నారు. కలవారి ఇళ్లకి వట్టివేళ్ల తడికలు బిగింపబడ్డాయి. లేనివారు విసనకర్రలు, కుండల్లో చల్లని నీళ్లు దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నారు. ఎంత వేసంకాలమైనా, వడగళ్ల వానైనా ఆ ఊరి రాజగోపాలస్వామి దేవాలయంలో 2 గంటలయ్యేసరికి ఊళ్ళో ఆడవాళ్లందరూ చేరవలసిందే. గుళ్ళో ఉన్న గన్నేరు, రావి చెట్ల ఎండ వేడిమిని తగలనీయకుండా చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. కొంతమంది శాస్త్రులు గారి పురాణం కోసం వస్తే, మరికొంతమంది గుళ్ళో గల చల్లదనానికి, లోకాభిరామాయణానికి చేరుతూ ఉంటారు. మొత్తం ఊళ్ళో ఆడవాళ్లందరూ అక్కడ చేరి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ కూర్చుంటారు. ఆ ఊరిలోకి కాస్త ఉన్నవాడు, దయాధర్మం పాపపుణ్యాల భీతి గలవాడు నారాయణరావు గారు. వారి తాత ముత్తాతలెవరో ఈ దేవాలయాన్ని కట్టించారు. అందుకనే ఆయనకు, ఆయన తల్లికి, ఆయన భార్యకు, ఒక్క కూతురు నళినికి తప్ప ఆ ఇంట్లో అందరికీ నౌకరు చాకర్లతో సహా ఆ గుడి అన్న, ఆ గుళ్ళో పురాణాల శాస్త్రులు గారు, పూజారి అన్న అపరిమితమైన గౌరవము, భక్తిను. ఆ రాజగోపాలస్వామి దయ వల్లనే తామింతవరకు ఏ కష్టమూ లేకుండా బతుకుతున్నామని అనుకుంటూ ఉంటారు. ఇంటర్ వరకు మెడ్రాస్లో చదివిన నళినికి మాత్రం ఇవన్నీ ఒళ్ళు మంట. నారాయణరావు గారు నళినిని ఇంకా BA వరకు MA వరకు చదివించేవారే గాని ఆయన తల్లి ఇప్పటికే ఆ తెలివి మీరిపోయింది. ఓ దేవుడు లేదు, దెయ్యమూ లేదు. ఇంక చాలే, ఇంటికి తీసుకురా. ఈడొచ్చిన పిల్లని మన ఊరు పేరు కాకుండా ఎక్కడో ఉంచుతానంటావే, చాలే, రేపేదైనా అయితే ఏడ్చేందుకా అని కొడుకుని మందలించి నళిని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టించింది. ఆ ఇంట్లో బామ్మ ప్రభావం ఎంతో తెలిసిన నళిని తండ్రి చదువుకున్నది చాలేమ్మా అంటే మరేం మాట్లాడలేకపోయింది. కాలేజీ చదువుకు స్వస్తి చెప్పబడినా నిస్పృహ చెందలేదు. తండ్రి సహాయంతో ఇతర రంగాల్లో కృషి చేయసాగింది. ఇది వరకు పత్రిక ముఖం చూడని నళిని రోజూ పత్రిక చూస్తూ ప్రపంచ వార్తలు తెలుసుకోసాగింది. మూలన పడిన వీణ తీసి శృతులు సరిచేసింది. ఆ మధ్య బద్ధకం వల్ల మానేసిన డాన్స్ తిరిగి క్రమబద్ధంగా అభ్యసించడం మొదలుపెట్టింది. నళిని పుణ్యమా అని ఆ ఊళ్ళో మొట్టమొదటగా నారాయణరావు గారు రేడియో కొన్నారు. ఒకరోజు తండ్రి మద్రాసు వెళుతుంటే తను కూడా వెళ్ళి ఒక బండెడు పుస్తకాలు, కొత్త రకం కుర్చీలు, కొన్ని కర్టెన్లు, క్యారం బోర్డు, బ్యాడ్మింటన్ ఆడడానికి నెట్టు, బ్యాట్సు, మొత్తానికి ఒక 400-500 వదిలించి ఇంటికి ఒక స్పెషల్ బస్ చేయించుకుని ఆ సామానంతా వేసుకొచ్చింది. అప్పుడే పూజ ముగించుకుని బయటకు రాబోతున్న నళిని బామ్మ ఈ చిత్రమంతా చూస్తూ నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. అత్తగారు వచ్చి అలాగే నిలబడిపోవటం చూసి నళిని తల్లి బయటకు వచ్చి తను అత్తగారి సరసన నిలబడి చిత్రం చూడసాగింది. నౌకర్లు సంతోషంగా, ఆశ్చర్యంగా, అతి పదిలంతో, ముట్టుకుంటే మాసిపోతాయన్నట్లుగా ఒక్కొక్క సామాన్ని లోపలికి పట్టుకొస్తుంటే కళ్ళప్పగించి చూడడం తప్ప అత్తాకోడళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. ఆనాటితో నళినిని వంచటమనేది శుష్క ప్రయాస అని మటుకు అనుకున్నారు. ప్రయాణపు బట్టలన్నా మార్చుకోకుండా నళిని తెచ్చిన సామానంతటిని
ఏవేవి ఎక్కడ ఉంటే బాగుంటాయో నిర్ణయించి నౌకర్లతో సర్దివేసింది. వీధిలో వచ్చే పోయే జనాన్ని కనిపింపచేసే సింహద్వారాన్ని నీలం పూల కట్టెంతో మూసేసి ఇక వీధిలోనేమీ కనిపించకుండా చేసేసింది. విడిచిన బట్టలను పారేసే హాల్లో ఒక మూల రేడియో ఆక్రమించుకుంది. విడిచిన బట్టలన్నీ ఒక అందమైన బుట్టలోకి వెళ్ళిపోయాయి. రేడియోకి కొంచెం దూరంలో ఒక చక్కని టేబులు, దాని చుట్టూ కుర్చీలు నుంచున్నాయి. సర్దుతూ మధ్య మధ్య ఆగి తన పని తనే చూసుకుంటూ ప్రశ్నలు జవాబులు రెండూ తనే చెప్పుకొని ఓరకంట బామ్మ అమ్మల ఆశ్చర్యాన్ని చూసి చూడనట్లుగా నటిస్తూ నళిని తనలో తనే మురిసిపోయింది. నౌకర్లకి కూడా నళిని తన చేతి మంత్రదండంతో ఈ ఇల్లు హఠాత్తుగా మార్చివేసినట్లుగా అనిపించింది. పురాతన పద్ధతులకు తన ఇంట్లో ఈరోజు స్వస్తి చెప్పబడింది గదా అని ఇక నుంచి ఊళ్ళోకి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఇంక తన ఇంటికి తీసుకురావచ్చని నారాయణరావు గారొక్క నిట్టూర్పు విడిచి తనకు ఆ అవకాశం కల్పించిన నళినిని హృదయంలోనే ప్రశంసించుకున్నారు. దేవాలయంలో ఆ రోజు మొదటగా వచ్చిన ప్రసక్తి నళిని మీద. ఒక పక్కన కూర్చుని తన్మయంతో పురాణం వింటున్న నళిని బామ్మ దగ్గరకు మునసబు గారమ్మాయి విమల వచ్చి మెల్లగా, ఏమండి, నళిని మెడ్రాస్ నుంచి ఏమిటి తీసుకొచ్చింది అంది. వచ్చిన పిల్లని కళ్ళెర్ర చేసి ఒకసారి యగాదిగా చూసింది నళిని బామ్మ. దాంతో విమల హడలిపోయి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. తమ ఇంటికి ఎలాంటి దుస్థితి కలిగిందో దాని గురించి నలుగురు ఏ విధంగా చెప్పుకుంటున్నారో ఊహించిన నళిని బామ్మ ఒక బరువైన నిట్టూర్పు వదిలింది. అలవాటు చొప్పున తన కష్టాన్ని రాజగోపాలునికి మనసులో వెళ్ళబోసుకుని చివరకు భక్తిపూర్వకంగా చేతులు జోడించి, అంతా నీ దయస్వామి అనుకుని మళ్ళా పురాణం వినడంలో మునిగిపోయింది. నారాయణరావు గారింటి పక్క శారదాంబ కారులోంచి ఏమేమి దింపారో తను చూశానని, లోపలికి కూడా వెళ్ళి అంతా చూసొచ్చానని చెప్పటంతోనే అందరూ ఆవిడ చుట్టూ ఆసక్తిగా మూగారు. ముఖ్యంగా మునసబుగారమ్మాయి విమల, కరణంగారమ్మాయి కమల, పూజారి కూతురు అన్నపూర్ణ, శాస్త్రులు గారమ్మాయి, వీళ్ళకి మరీ ఆసక్తి హెచ్చింది. అంతా ఒకసారి తాము కూడా చూస్తే ఎంత బావుంటుందో అనిపించింది. ఒకటుందమ్మా, దానినేదో ఇట్లా తిప్పింది అంతే. శారదాంబ తర్వాత చెప్పడం మానేసి కళ్ళు పెద్దవి చేసి చూడడం మొదలుపెట్టింది. కమలకి ఉత్సాహం ఆగలేదు. అప్పుడేమైంది ఆత్రంగా ప్రశ్నించింది. కాసేపటికి శారదాంబ, ఏముంది, దాంట్లోంచి సంగీతం వచ్చేసింది, నిజంగా ఆశ్చర్యంగా లేదు అంది. ఆహా అంటూ అందరూ తలలూపారు. ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి శారదాంబ చెప్పడానికి ఉపక్రమించింది. అబ్బా, మనం ఒక్కసారి వెళ్ళొస్తే ఎంత బావుంటుంది, విమల పట్టలేక పైకే అనుకుంది. దానికేముంది, వెళ్ళొచ్చు. నళిని ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. అంత చదువుకున్నానని కాస్తంత గర్వం కూడా లేదు. ఇంకా మనకేమీ లేకపోయినా నీటు గోటు జాస్తి. శారదాంబ భావగర్భితంగా కమలను చూస్తూ అంది. గుళ్ళోంచి ఆ సాయంత్రం వెళ్ళిపోయే ముందు కమల, విమల, అన్నపూర్ణ, శ్యామల మర్నాడు ఎలాగైనా సరే తప్పకుండా నళిని దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వాళ్ళొచ్చేసరికి నళిని సోఫాలో కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది. వాళ్ళని చూడగానే లేచి ఆప్యాయంగా పలకరించి లోపలకు రమ్మనమని ఆహ్వానించింది. ఎవరు ముందు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని సతమతమవుతున్న వాళ్లకు నళిని ఆ బాధని తొలగించి తనే ముందు చక్కగా స్నేహంగా మాట్లాడింది. ఒక అరగంట గడిచేసరికి 5 ఆప్తమిత్రులైనారు. తరువాత ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నారు. నళిని తను ముందు కొన్ని విషయాలు చెప్పింది. తర్వాత వాళ్ళని చెప్పమని తను వింది. 3 గంటలు ఎలాగ గడిచాయో వాళ్ళకే తెలియదు. నళిని లేచి తను మెడ్రాస్ నుంచి తెచ్చిన వస్తువులన్నీ చాలా సహజంగా ప్రాణ స్నేహితులకు చూపించినట్లు చూపించింది. వాళ్ళింక వెళతామని లేవబోతుంటే 1 నిమిషం ఉండమని ఇంట్లోకి వెళ్ళి షర్బత్ గ్లాసుల్లో నింపి తీసుకొచ్చి ఇచ్చింది. మొదట మొహమాట పడ్డా, చివరికి నళిని బలవంతం వల్ల 4 తాగారు. అది తనే తయారు చేశానని చెప్పి వాళ్ళని ఇంకా ఆశ్చర్యపరిచింది. వాళ్ళు వెళుతుండగా లేచి వీడ్కోలిస్తూ తప్పకుండా రోజూ వస్తే
తనకి వచ్చిన విద్యలన్నీ వాళ్ళకి నేర్పుతానని వాగ్దానం చేసి మరునాడు తప్పకుండా వస్తామని వాళ్ల చేత ఒట్టు వేయించుకుని మరీ వదిలింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నళిని చూస్తూ అక్కడే నిలబడిపోయింది. తను మొదట చదువు మానేసిన రోజుల్లో కాలం తెలియక తన్ని తాను తిట్టుకొని ఇంట్లో వాళ్ళని మనసులో తిట్టిపోసేది. తన అవస్థంతా కలం స్నేహితురాలు చిత్రకి తెలియజేసుకునేది. చిత్రకి నళినికి 2 సంవత్సరాల నుంచి కలం స్నేహం సాగుతోంది. నళిని ఇంటర్లో చేరిన కొత్తలో విశాఖపట్నం నుంచి ఒక తెలియని అపరిచితురాలి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో 3 ముక్కలు ముక్తసరిగా ఉన్నాయి. అవి, నీ స్నేహాన్ని వాంఛిస్తున్నాను, అంగీకరిస్తావా? అంగీకరిస్తే ఈ కింది అడ్రస్కు వ్రాయి. అడ్రస్లో కుమారి చిత్ర అని ఉంటే పేరు చిత్ర అని తెలుసుకుంది. నీ గురించి నాకేమీ తెలీదు. కలం స్నేహం విచిత్రంగా సాగుతున్న ఈ రోజుల్లో మగవాళ్లు కూడా ఆడవారి పేర్లు పెట్టుకుంటున్నారు. పేరును బట్టి స్త్రీయో పురుషుడో నిర్ణయించడం కష్టంగా ఉంది. నువ్వేం చేస్తుంటావో కూడా నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మన స్నేహలత ఎలా ముందుకు పాకుతుంది? నళిని అనుమానంగా వ్రాసింది. దానికి వెంటనే జవాబొచ్చింది. నేనెవరినైనా నీకు పర్వాలేదు. ఆడపిల్లనైనా మగపిల్లవాడినైనా నీకొచ్చే ప్రమాదం లేదు. పోనీ కలం స్నేహం బాగా పిచ్చిగా ఉన్న ఈ రోజుల్లో మూలనున్న ఒక ముసలమ్మకు ఈ ఉత్సాహం పుట్టిందనుకో, మనకు కావలసిందల్లా నీలో నాలో ఉన్న ఉన్నతాభిప్రాయాలు, ఆశయాలు అవి కలవడమును. నిజానికి నీ గురించి నాకేం తెలుసు? నాకేమీ తెలీదు. అయినా నీ స్నేహం వాంఛిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. దానికి నళిని వ్రాసిన సమాధానం. నా గురించి నీకేమీ తెలియదంటే ఎలా నమ్ముతాను? నన్ను చూడకపోయినా కనీసం నా గురించి వినైనా ఉంటావు. లేకపోతే నువ్వు నాలో ఉన్నత భావాలున్నాయని ఎలా అంటున్నావు? నీ గురించి నేను కనీసం విని కూడా ఉండలేదు. నీ అడ్రస్లో MBBS 4th ఇయర్ అని ఉన్నది కాబట్టి నువ్వు డాక్టర్ చదువుతున్నావని అనుకుంటున్నా. మొత్తానికి మూలనున్న ముసలమ్మవి మాత్రం కాదు. ఇక తేలవలసింది ఆడపిల్లవా, మగపిల్లవాడివా? అయినా 2 మనుషుల్లో ఉన్నతాభిప్రాయాలున్నంత మాత్రాన వారి స్నేహలత పెనవేసుకుని పూలు పూసి కాయలు కాస్తుందా? ఈ విధంగా మనకు స్నేహం ఎలా కుదురుతుంది అనుకుంటూనే వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. ఈనాటికి కూడా చిత్ర ఆడపిల్లో మగపిల్లవాడో నళినికి తెలియదు. ఉత్తరాల్లో ఎక్కడైనా దొరుకుతుందేమోనని నళిని ప్రతి ఉత్తరం 2-3 సార్లు చాలా నిశితంగా పరీక్ష చేసేది. కానీ ఫలితం దక్కలేదు. విసిగిపోయి చివరికి నళిని కోపంగా ఒకసారి ఇలా రాసింది. చిత్ర, నువ్వు మగపిల్లాడివైనా ఆడపిల్లవైనా నాకు బాధలేదు. నాకు కావలసిందల్లా నీ స్నేహం. అది మటుకు ఎన్ని అవాంతరాలొచ్చినా మానుకోను. ఏ కారణం చేత నువ్వు ఈ విషయాన్ని దాస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, మొత్తానికి నీవు మానవజాతికే సంబంధించుతావు కదా, నీకిష్టమైనప్పుడే తెలుసుకుంటాను. నళిని. దానికి చిత్ర జవాబివ్వలేదు. నళిని తనను కాలేజీ మాన్పించిన తర్వాత ఇలా వ్రాసింది. చిత్ర, నన్నందరూ అన్ని విధాలా నాశనం చేస్తున్నారు. మా బామ్మ ఏడుపులు శోకాలు పెట్టి నా చదువు మాన్పించింది. మా బామ్మని మృంగాలన్నంత కోపం వస్తోంది. కానీ ఏం చెయ్యను? కాస్తా కూస్తా మనిషి కాదయ్యో. ఏం చెయ్యాలో తోచటం లేదు. బొత్తిగా కాలం గడవటం లేదు. ఇంక నీ ఉత్తరాలే నాకు శరణ్యం. నీ నళిని. ఆ విధంగా మొదలైన వాళ్ల స్నేహానికి చివరకు ఏ చిన్న విషయమైనా సరే చిత్రకు తెలియచేసి చిత్ర తన అభిప్రాయం తెలియచేస్తే గాని నళిని ముందుకు అడుగు వేయనంతవరకు వచ్చింది. జరిగిన ప్రతి సంఘటనను చిత్రకు ఉత్తరం రాసుకోవడం ప్రస్తుతం నళిని ముఖ్య కార్యాలలో ఒకటి. కమలా వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత నళిని తీరికగా చిత్రకు ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టింది. చిత్ర, ఈ పల్లెటూళ్ళలో కాలం ఎలా గడుస్తుందిరా భగవంతుడా అనుకున్న నాకు ఆ సమస్య తీరి చక్కని మార్గం దొరికింది. నేననుకున్న పని సక్రమంగానే నెరవేరింది. నెరవేరడమే కాదు, అనుకోని విభిన్న ఫలితాలను కూడా చూశాను. ఈరోజు మధ్యాహ్నం ఈ ఊళ్ళో పిల్లలొచ్చారు. నిజంగా వాళ్ళెంత మంచివాళ్ళనుకున్నావు? ఉత్త నిష్కల్మష హృదయులు. రోజూ పాపం ఇంట్లో ఏం తోచక వాళ్ళ నాయనమ్మలతో గుళ్ళో చేరతారట. అక్కడ వీళ్ళు మాత్రం వేరే జట్టుగా కూర్చుని ఏ సినిమాను గురించో
లేకపోతే ఊళ్ళో అమ్మలక్కలను గురించో కబుర్లు చెప్పుకుంటారట. వీళ్ళు నలుగురు సరిగ్గా నా ఈడు వాళ్లే. పాపం, అవకాశాలు లేక నిజంగా ఈ రోజుల్లో ఎంతమంది పాడైపోతున్నారో. రోజూ నా దగ్గరకు రమ్మనమని చెప్పాను. ఏదో నాకొచ్చిన సంగీతం, చదువు వాళ్ళకి నేర్పాలని నాకు మహా ఆసక్తిగా ఉంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, నాతో చక్కగా కలిసిపోతారు. నిజంగా ఇక నీకు ఉత్తరాలు వ్రాసే టైం కూడా నాకుండదు. నాకు ఇలాంటి ప్రణాళిక తయారు చేసి ఇచ్చి ప్రతి ఉత్తరంలోనూ నన్ను హెచ్చరించి నాలోని ఆసక్తిని మేల్కొల్పినందుకు నీకెలా కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియటంలా. నువ్వీసారి వేసవి కాలంలో మా ఊరు రాకూడదు? చిత్ర, ఇదంతా చూసి బామ్మ ఇంట్లో చిందులు తొక్కుతోంది. ఇవాళ రాజగోపాలస్వామికి 10 కొబ్బరికాయలు ఎక్కువ కొట్టింది. నా మెదడులో తొలుస్తున్న పురుగును తొలగించి వేయమని ప్రార్థిస్తూ. అబ్బో, అప్పుడే 6 దాటుతోంది. ఇంక స్నానం చేసి వీణ వాయించుకోవాలి. ప్రతి ఉత్తరంలోనూ వీణ బాగా అభ్యాసం చేయమని వ్రాస్తున్నావెందుకు? నీకు సంగీతం అంటే అంత ఇష్టమా? డాన్స్ చేయడానికి ఈ ఇంట్లో ఎక్కువ అవకాశాలు లేవు చిత్ర. డాన్స్ చేసుకుంటుంటే ఏమిటా పిచ్చిగంతులు నువ్వును అని బామ్మ సాధించిపోస్తోంది. నేను ఆ సాధింపు పడలేను బాబు. ఆ టైం కూడా సంగీతానికి వినియోగించమంటుంది బామ్మ. ఇంతకంటే విశేషాలు లేవు. నళిని. దానికి చిత్ర నుండి కాస్త ఉపన్యాస ధోరణిలో జవాబొచ్చింది. నళిని, వాళ్ళు నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాకపోవచ్చు. బహుశా కొత్త మురిపం కూడా కావచ్చు. కాస్త జాగ్రత్తగా మెలగడమే మంచిది. ఏదైనా నీకు మొత్తానికి కాలక్షేపానికి మంచి అవకాశం. మీ బామ్మను అడిగానని చెప్పు. ఎప్పటికైనా ఆవిడ చల్లని చూపు నా మీద కూడా పడుతుందని ఆశిస్తున్నాను. నీ చిత్ర. మర్నాడు 2 గంటలు దాటేసరికి నలుగురు వచ్చారు. నళిని అత్యుత్సాహంతో ఆహ్వానించింది. ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నారు. మొదటి అరగంట చదువు, 2వ అరగంట సంగీతం, 3వ అరగంట నాట్యం, 4వ అరగంట ఆటలు. ఆ రోజు వారు వెళ్ళిపోయిన తర్వాత తనలో ఒక విధమైన ఆకర్షణ ఉందని, దాని మూలంగానే వీళ్ళు తన దగ్గరకు వస్తున్నారని అనుకుంది. కాని నళిని ఈ అభిప్రాయాన్ని త్వరలోనే మార్చుకోవాల్సి వచ్చింది. మొదట చెప్పింది తూచా లేకుండా చేశారు. తరువాత ఒకరోజు కమల, నాకు నాట్యం ఆటలు వద్దు, ఆ కాలం కూడా చదువుకు ఉపయోగిస్తానంది. నళిని ఎన్నో విధాలా చెప్పి చూసింది. కాని కమల వినలేదు. ఇంకా పైగా మా అన్నయ్య నన్నలా చెయ్యమని వ్రాశాడు. అన్నయ్య మాట నాకు కూడా సబబుగానే తోస్తోంది అన్నది. ఏ అన్నయ్య? మహలావు దొన్నయ్య. నళిని కోపం పట్టలేక పైకి కక్కేసింది. ఆ సమయంలో తెలియని కమల అన్నయ్య మీద నళినికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక గత్యంతరం లేక నళిని తనే తగ్గింది. ఆ తర్వాత 3వ రోజు విమల, నేను ఆ పాడు డాన్స్ చేయలేను బాబూ అని కూర్చునూరుకుంది. ఏ అంది నళిని. ఈసారి విమల నేనేమైనా సరే వదలకూడదని. అబ్బే ఏం లేదు, నిన్న కాలు కొంచెం నొప్పి పుట్టింది. అయినా నీకు మళ్ళీ ఆ కాళ్ళు కళ్ళు చేతులు తిప్పడం నాకు చేతకాదు బాబు, చచ్చే ఆయాసం పుడుతోంది. విమల తాపీగా ఒక పుస్తకం తీసి చదువుకోవడం మొదలుపెట్టింది. వచ్చిన కోపం తమాయించుకొని నళిని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగో, నాట్యం చేయడం వల్ల శరీరానికి ఎంత వ్యాయామమో తెలుసా? మగవాళ్లకు దండీలు బస్కీలు ఉంటాయి. ఆడవాళ్లకి ఈ నాట్యం ఒక విధంగా మన శరీరాన్ని పోషించుకుంటూ మరో విధంగా కళని పోషించడం జరుగుతుంది. చూడు, నేనెంత తేలిగ్గా వెనక్కు వాళ్తానో. అట్లా మీరిప్పుడు వాలగలరా? ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఫలితం దక్కుతుంది. నాకసలు ఆ నాట్యం అంటేనే మంట. హాయిగా పైరుగాలికి పల్లెటూరి వాతావరణానికి పెరిగిన ఈ శరీరం అలాంటివి భరించలేదు. అది మొదట్నుంచి రావాలి గాని ఇలా హఠాత్తుగా మొదలు పెడితే అవయవాలు వంగకపోగా ఎక్కడైనా నొప్పి పుట్టించి తిరిగి వాటికి సేవ చేయించుకుంటాయి. ఇహ నీ మొహమాటానికి ఈ వారం 10 రోజులు చేశాను కానీ అసలు నేను నడవడమే కొంచెం నెమ్మదిగా నడుస్తాను. విమల ఎదురు ఉపన్యాసం ఇచ్చి నిశ్చలంగా చూస్తూ కూర్చుంది. అయితే నా మొహమాటం ఇప్పుడు లేదు కాబట్టి నేను చెప్పిన పని చెయ్యనంటావు కదూ? నళిని మొహం ఎరుపు రంగుకు తిరిగింది. నీ ఇష్టం బాబు, మిగతావి చెప్తానంటే వస్తాను, లేకపోతే రానే రాను. మా అమ్మ రోజూ అసలే కేకలేస్తుంది బాబు. నళిని గత్యంతరం లేక ఊరుకుంది. మా అమ్మ కేకలు వేస్తుంది, రోజూ ఇదే పనా అని. శ్యామల మానేసింది.
నళినికి శ్యామలంటే బాగా ఇష్టం. చెప్పింది త్వరగా బుర్రకెక్కించుకునేది శ్యామల ఒక్కతే. నళినికి ఏడుపొచ్చినంత పనైంది. అన్నపూర్ణ స్వతహా అన్నిట్లో నెమ్మదే. ఇక డాన్స్ చేసేవారు లేక ఆ ప్రోగ్రాం ఎత్తేశారు. ఆ అరగంట ఏవో కబుర్లతో వెళ్ళిపోయేది. కబుర్లు చెప్పడంలో ఉన్నంత ఆసక్తి వీళ్ళకి ఇతర విషయాల్లో ఎందుకుండదోనని నళిని అనుకునేది. కబుర్లలో కమల, వాళ్ల లక్ష్మి కనిపించడం లేదటగా అంది. అవును, రంగయ్య గారి సుబ్బన్న కూడా కనిపించడం లేదుట. విమల అదో మాదిరిగా చూస్తూ అంది. అబ్బా, ఏం విచిత్రాలో బాబు, మరీ పాడుగా తయారవుతోంది లోకం అంది అన్నపూర్ణ నళిని వాళ్ల బామల వ్యంగ్య కంఠంతో. నళిని ముందర సన్నసన్నగా చివాట్లు పెట్టింది. అలాంటి విషయాలు వినూరుకోవాలి గాని తర్కించి విమర్శించకూడదు. చేసింది కాస్త తప్పైనా ఇలా ప్రతివాళ్లు విమర్శలు మొదలు పెడితే ఇవే పెద్దవై గాలి దుమారవై వాళ్ల మీద విరుచుకు పడుతుంది. నలుగురు ఉన్నాం కాబట్టి అనుకున్నాం. అయినా ఇందులో తప్పే ఉంది? లేని విషయం మనమేమీ కల్పించలేదుగా. అందరూ అనుకుంటున్నదే, ఉన్న విషయమే. కమల కాస్త ఎదురు చెప్పింది. అది నిజమో అబద్ధమో నీకు పూర్తిగా తెలుసా? ఒకవేళ తెలిసినా అంత వ్యంగ్యంగా మాట్లాడుకోవడం దేనికి? ఒకవేళ నిజమైనా లక్ష్మికి సుబ్బన్న పరాయివాడు కాదుగా, సొంత మేనమామేగా. అలాంటప్పుడు చెప్పుకోవడం దేనికి? నళిని తీవ్రంగా ప్రశ్నించింది. ఓయబ్బో! విమల మూతి విరిచింది. అది సరే గాని ఇంతకీ చిత్ర అబ్బాయా అమ్మాయా? కమల ప్రసంగం మార్చినా వ్యంగ్యం కనిపిస్తూనే ఉంది. దానికి నళిని మాట్లాడలేదు. కాని అడగడంలో కల వ్యంగ్యం అర్థం చేసుకున్న నళిని బుగ్గలు కెంపు రంగు పులుముకున్నాయి. అది నిజమైతే ఎంత బావుంటుందో అనుకుంది నళిని. నళిని బుగ్గల మీద ఎరుపు చూసి కమలా విమలలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మర్నాడు అన్నపూర్ణ ఒక్కతే రావడం చూసి, వాళ్ళేరి? నళిని చదువుకుంటున్న పుస్తకం అవతల పెట్టి అడిగింది. ఏమో, నాకు తెలీదు అని అన్నపూర్ణ ముక్తసరిగా వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయింది. నళిని ఆవాళ నిరుత్సాహంగా గడిపేసింది. ఆ రోజు రాత్రి చిత్రకి ఇలా ఉత్తరం రాసింది. నిజమే, నువ్వన్నట్లు వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. మనలాంటి వాళ్ళు మనిషిలోని మంచిని మాత్రమే చూసి దానితో మటుకే స్నేహం చేస్తారు. వీళ్ళలా కాదు. ఎందుకు మానేస్తున్నారో నాకు తెలియడం లేదు. ఇది నాకు తీరని సమస్యగా ఉంది. నీకేమైనా అర్థమైతే వ్రాయి. ఇట్లు తలనొప్పితో ఉన్న నీ నళిని. అనుకున్నట్లుగానే అన్నపూర్ణ మానేసింది. కానీ కారణం కబురు పంపింది. తనకి జ్వరం వస్తోందని. ఇష్టం లేకపోయినా నళిని నమ్మక తప్పలేదు. ఒకరోజున ఉండబట్టలేక నౌకర్ని కమల వాళ్ళింటికి పంపింది. రాములు తిరిగొచ్చి నళినితో ఏం సమాధానం చెప్పకుండా తన పని తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. బహుశా మర్చిపోయాడేమోనని తనే దొడ్లో గొడ్లను చూస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏరా రాములు, కమల ఏమంది? రాములు ముఖం తిప్పుకుని, రావడానికి ఇల్లేదంటమ్మా. ఇంకెప్పుడు వాళ్ళమ్మాయి వాళ్ళింటికి రావద్దన్నారు. రాములు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నళినికి ఇదేం అర్థం కాక, ఏమిట్రా అసలు సంగతేమిటి? కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటావెందుకు? ఏం చెప్పమంటారమ్మా, మీకేమో ఈ మాయదారి ప్రపంచం తెలీదు. లోకంలో చాలా కుళ్ళుందమ్మా. ఎట్లాంటి కుళ్ళనుకున్నారు? ఛీ, చూసి ఓర్వలేక. రాములు ముఖం కోపంతో జేవురించింది. వాడు తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నళిని తెల్లబోయింది. ఎంత ఆలోచించినా సంగతేమిటో అర్థం కావడం లేదు. ఒకవేళ ఏమైనా తను కమలని అన్నట్లుగా చెప్పిందా కమల ఇంట్లో? ఛీ, కమల స్వభావం అలాంటిది కాదే. పరధ్యాసగా ఇంట్లోకొచ్చేసింది నళిని. 4 రోజులు పోయిన తర్వాత మధ్యాహ్నం పూట ఏమీ తోచక నిద్రపోయి లేచి మంచినీళ్లకని ఇంట్లోకి వస్తున్న నళినికి తండ్రి గదిలోంచి మాటలు వినిపించాయి. అందులో తన పేరు వినడం మూలాన నళిని ఆగిపోయింది. లోపల నాన్న బామ్మ మాట్లాడుకుంటున్నారు. బామ్మ కాస్త బిగ్గరగానే ఏడుస్తూ, దానికి పెళ్లి చెయ్యరా అంటే విన్నావు. ఇప్పుడు చూడు, ఇంక దానికి పెళ్ళవుతుందా అంటోంది. ఏమమ్మా అవ్వకే? ఇదిగో పిల్లాడి కోసం చూస్తూనే ఉన్నాంగా. నచ్చిన పిల్లాడు దొరికితే ఈ సంవత్సరం చేసేస్తానని చెప్తున్నాగా. అయ్యో, ఏం చేయడంరా నాయన, అప్పుడే ఊరంతా తెలిసిపోతే. బామ్మ ముక్కు చిర్రున చీది.
మళ్ళా రాగాలాపన మొదలుపెట్టింది. ఏమిటమ్మా అది? సరిగా చెప్పు. తండ్రి కంఠంలో ఆదుర్ద వినిపిస్తోంది. ఏం చెప్పనురా బాబు, ఏనాడైనా ఉందా? ఆ రాజగోపాలుని దయ మన మీద తప్పిందిరా నాయన. గుళ్ళో ప్రతివాళ్ళు అడగడం. ఏమిటమ్మా అది? నువ్వు చెప్పకుండా ఊరికే ఏడిస్తే నాకేం తెలుస్తుంది? తండ్రి గర్జనకి నళిని హృదయం గజగజలాడింది. బామ్మ ఏం చెప్తుందోనని. బామ్మ ఏడుపుని కాస్త ఆపి, ఉత్తరాలట్రా బాబు, రోజు మన నళినికి ఎక్కడ్నుంచో వస్తున్నాయట. అవేం ఉత్తరాలో మరి భగవంతుడికి తెలియాలి. మనకి తెలియందే ఆ దిక్కుమాలిన వాళ్ళకి ఎలా తెలిసిందో. మళ్ళా శృతి చేసుకుని రాగాలాపనకి ఉపక్రమించబోతుండగా, ఉత్తరాలు ఎక్కడ్నుంచమ్మా? తండ్రి కంఠం కొంచెం కంపించింది. విశాఖపట్నం నుంచట్రా. అన్నీ వాళ్ళకెలా తెలిసాయో మరి? విశాఖపట్నం నుంచే కదా. అమ్మయ్యా, నన్ను కంగారు పెట్టేశావే అమ్మా. విశాఖపట్నం నుంచైతే పర్వాలేదు. ఆ రాజగోపాలుని దయ మన మీద సరిగ్గానే ఉంది. నువ్వేం భయపడనవసరం లేదు. నిశ్చింతగా ఉండు. దాని పెళ్ళి సలక్షణంగానే అవుతుంది. నాన్నగారి కంఠంలో తేలిక కనిపించింది. నళినికి ఒక్కసారి విరగబడి నవ్వాలనిపించింది. కాని నవ్వలేకపోయింది. అక్కడ నిలబడలేక భారంగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన మీద ఇలా ప్రచారం అవుతోందన్నమాట. కమలా వాళ్ళెందుకు మానేశారో నళినికి సులభంగా అర్థమైంది. వెంటనే ఆవేశంతో చిత్రకు ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టింది. చిత్ర, నువ్వెంత పని చేశావో చూసావా? నేను తలపెట్టిన కార్యం అలా మధ్యలోనే ముగిసిపోవడానికి కారణం తెలియక ఇన్నాళ్ళు రాత్రింబవళ్ళు తల పగలగొట్టుకుంటున్నా అర్థం కాలేదు. ఇప్పుడు మా బామ్మ పుణ్యమా అని తెలిసింది. దానికి నీ ఉత్తరాలే కారణం. కానీ చిత్ర, ఏ ఉత్తరాలైతే ఈ పని చేయడానికి ఉపయోగించాయో ఆ ఉత్తరాలే ఆ పని మధ్యలో నిలిచిపోవడానికి కారణమైతే చిత్రం కదూ. ఈ వార్త వింటుంటే అందరిలో నిలబడి అసలు ఆ ఉత్తరాలే ఈ పని మొదలుపెట్టడానికి కారణమని గొంతు చించుకుని అరవాలనిపిస్తోంది. ఇంత గ్రంథం జరుగుతున్నా చివరికి నువ్వు మగపిల్లాడివో ఆడపిల్లవో నాకీ క్షణం వరకు నిజంగానే తెలియనే తెలీదు. నాకింక పెళ్లి కాదని మా బామ్మ దిగులు పెట్టుకుంది. మా నాన్నగారు నువ్వు ఆడపిల్లవనే అనుకుంటున్నారు. ఆడపిల్లవైతే ఒకసారి తప్పకుండా ఇక్కడికి రా. మరి మగపిల్లవాడివైతే ఏమో చెప్పలేను. నాకప్పుడు ఏం చెయ్యాలో తెలీదు. వెంటనే ఉత్తరం వ్రాయి. నీ మూలంగా ఇక్కడ నేను అపఖ్యాతి పాలవుతున్నా. ఇందులో సగం నువ్వు కూడా పంచుకోవాలి. బాధ్యత గుర్తిస్తే వెంటనే బయలుదేర్రా. ఇంతకంటే నేనిప్పుడు వ్రాయలేను. నీలో విశాల భావాలు, నా యందు ఉన్న ఆత్మీయత చూపించడానికి ఇదే సమయం. నీకోసం ఎదురు చూస్తున్నా, నీ నళిని. దానికి వెంటనే జవాబొచ్చింది. నళిని గుండె గుబగుబలాడింది. అనుకోకుండానే ఎందుకో బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. ఉత్తరం తీసుకుని గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలి చదువుకోవడం మొదలుపెట్టింది. నా నళిని. ప్రతిసారి ప్రియమైన నళిని అనే చిత్ర ఈసారి నా నళిని అంటోందే అనుకుంటున్నావా? దానికి కారణం నీ దగ్గరకొచ్చినప్పుడు చెప్తాను. జ్ఞాపకముంచుకుని అడుగు. నీతో నేను స్నేహం మొదలుపెట్టే రోజున మన స్నేహం ఇలా నీ మీద విరుచుకుపడుతుందని, దాంతో నీ భవిష్యత్ నాశనమవుతుందని, మీ బామ్మ తారాస్థాయిలో శోకాలు తీస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కాని అంతా విధి విలాసం. కానీ దాన్ని నీకు నువ్వే మేల్కొలుపుకోలేవు. ఈ సెలవుల్లో మీ ఊరు తప్పకుండా వస్తాను. కానీ మీ బామ్మ రానిస్తుందా? అయినా నన్ను చూసిన తరువాత మీ బామ్మ తప్పకుండా దేవుడికి కనీసం 1 డజను కొబ్బరికాయలన్నా కొడుతుందని నా నమ్మకం. మరి నువ్వెలా ఉంటావో ప్రత్యక్షంగా చూడాలనుంది. మీ బామ్మ ముందు రానిచ్చి తర్వాత కొబ్బరికాయలు కొట్టినా పర్వాలేదు. అంతగా అయితే తర్వాత మనిద్దరం కలిసి అంతకు రెట్టింపు కొట్టొచ్చు. అసలు నేనెలాగూ ఈ సెలవుల్లో మీ ఊరు రావాలనుకుంటున్నాను. కానీ ఇంకా అనుకోవడంలోనే ఉన్నాను. నీ ఉత్తరం దానికి ఒక స్థిర రూపాన్నిచ్చింది. పరీక్షలైపోతున్నాయి. ముందు మా ఊరెళ్ళాలి, అక్కడి నుంచి మీ ఊరు. సరే, మిగతా విషయాలు ముఖాముఖిని మాట్లాడుకుందాం. పరీక్షలకు నీ ఆజ్ఞానుసారం బాగానే చదువుతున్నాను. ఇంతే, ఇంక చదువుకోవద్దు మరి.
నీ చిత్ర. షరా, నేనొచ్చినప్పుడు రంభలా డాన్స్ చేసి మీ బామ్మ చూడకుండా సరస్వతిలాగా వీణ వాయించాలి. దీనిని మీ బామ్మ చూసేట్లుగానే. అలాగని ముందర మాట ఇస్తేనే వస్తాను. నళిని ఉత్తరాన్ని 2-3 సార్లు చదివి తనలో తను తర్కించుకుంది. కాని కొన్ని విషయాలు మగపిల్లవాడని నిరూపిస్తే మరికొన్ని ఆడపిల్లని ఖండితంగా చెప్తున్నాయి. నళిని దానికి జవాబిలా వ్రాసింది. చిత్ర, నిన్ను చూడగానే మా బామ్మ తప్పకుండా కొబ్బరికాయలు కొడుతుందంటున్నావు కాబట్టి నువ్వు బహుశా ఆడపిల్లవనే నమ్ముతున్నాను. మగవాళ్లకింత ఆటపాటల యందు ఆసక్తి ఉండదు. నీకోసం ఎల్లవేళలా మా తలుపులు తెరిచే ఉంటాయి. సెలవులు ఇవ్వగానే మీ ఊరు కూడా వద్దు, సరాసరి మా ఊరు వచ్చేసేయి. మరీ మరీ అడుగుతున్నాను. వచ్చే ముందు ఒక చిన్న ఫోటో పంపువు. తప్పకుండా పంపిస్తావని ఆశిస్తున్నాను. నీకోసం ఎదురుచూసే నీ నళిని. 3వ రోజు టపాలో ఉత్తరం, ఫోటో 2 వచ్చాయి. కానీ ఫోటో కవరప్ చేసి దానిపైన ఉత్తరం చదివి ఫోటో చూడు అని ఇంగ్లీష్లో ఉంది. నళిని గబగబా ఉత్తరం తీసింది. నళిని, అసాధ్యమైన కోరికలు కోరుతున్నావు. సరే, ఫోటో పంపుతున్నాను. నీ ఉత్తరాల పోకడ చూస్తుంటే ఏవో చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా తోస్తోంది. నీ కోరిక చూస్తుంటే మీరరానిదిగా ఉంది. నన్నన్ని విధాలా బంధించుతున్నావు. ఇది నాకున్న ఒకే ఒక్క ఫోటో. ఈసారి మంచిది పంపుతాను. ఒకసారి మల్లెపూల జడ వేసుకుంటే వెనక నుంచి మావయ్య తీశాడు. నీ చిత్ర. ఫోటో చూడక్కర్లేదనుకుంటూనే తీసేసి చూసింది. నళని ఆలోచన శిఖరాల నుండి ఒక్కసారి కిందకి దొర్లిపోయి ఫోటో వంక అలా శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. ఫోటోలో ముఖం కనిపించడం లేదు. జడ, పూలు, ఏదో గళ్ళ జాకెట్ కనిపిస్తున్నాయి. అనుకోకుండా నళిని హృదయంలోంచి బరువుగా ఒక్క నిట్టూర్పు బయటకొచ్చింది. అందులోని చిత్రం అంటే తనకున్న కల్పనాభావం ఆనాటితో కరిగిపోయినట్లు అనిపించింది. గుండెల్నెవరో బలవంతంగా నొక్కుతున్నట్టు ఒక విధమైన బాధ బయలుదేరింది. చిత్రంగానే ప్రవర్తించింది. తను ఆడపిల్లనన్న సంగతి 2 సంవత్సరాల క్రితమే తెలియచేస్తే ఎంత బావుండేది. ఏమీ లేకుండానే ఈ ఊళ్ళో తనెంత అపవాదు మోస్తోంది. చిత్ర ఎవరో తెలియకముందు ఆ అపవాదులో ఒక విధమైన మాధుర్యం ఉండేది. ఇప్పుడది లేదు. నిజంగా చిత్ర ఎవరో తనకు తెలియకుండా ఉంటేనే బావుండేది. తెలిసినా చిత్ర ఆడపిల్ల కాకపోతే తను సంతోషించేదేమో. నళినికి ఈ ఊళ్ళో వాళ్ళందర్నీ పిలిచి చిత్రని చూపించాలనిపించింది. కానీ వాళ్ళు నమ్ముతారా? తాము అంటున్నాం కాబట్టి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చింది అనుకుంటారు. చిత్ర మీద మొదటిసారిగా నళినికి అంతులేని కోపం వచ్చింది. కాగితం తీసుకుని గబగబా ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. చిత్ర, నీ పేరుకు తగ్గట్లు చిత్రంగానే ప్రవర్తించావు. నీ ఫోటో చూచాను. చాలా సంతోషించాను. ఏమీ లేకుండానే, ఎవరి ప్రమేయం సంబంధం నాకు లేకుండానే ఈ ఊళ్ళో నా పేరుకు మసిపూసుకున్నాను. ప్రతి ఉత్తరంలో నువ్వు కావాలని అనుమానాలను రేకెత్తించుంటావు. నువ్వు మగపిల్లవాడివిగా ఊహించుకునేందుకు నాకెన్నో అవకాశాలను చిత్రించావు. చివరకు నా ఉత్తరం చూసి బహుశా నీలో నువ్వు చిరునవ్వు నవ్వుకుంటావనుకుంటాను. అది నా ఉద్దేశంలో చిరునవ్వు కాదు, పైశాచికపు నవ్వు. చిత్ర, ఇది నీకు ఆనందాన్ని ఇస్తోంది కదూ? అది మామూలు ఆనందం కాదు. అందులో ఒక విధమైన రాక్షసత్వం ఉంది. నువ్వు చాలా తెలివిగల దానివని నేను ఒప్పుకుంటున్నాను. లేకపోతే 2 సంవత్సరాలు నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ నిన్ను తెలుసుకోలేకపోతానా? మగపిల్లవాడివైతే నిన్ను పెళ్లి చేసుకుని ఊళ్ళో గలిగిన అపవాదును తొలగించుకుందామనుకున్నాను. ఇప్పుడు నాకు మరో పెళ్ళైనా ఇదివరకు ఎవరికో విశాఖపట్నం ఉత్తరాలు వ్రాసేదనేవారు మాన్తారా? మానరు. ఏమీ లేకుండా నాకు కళంకం కలిగింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు చిత్ర? నీ సాటి ఆడపిల్లను కదూ. ఇలాంటి అవమానం జరిగితే సహజంగా ఆడపిల్ల ఏం చేస్తుందో ఆలోచించగలవా? నళిని కన్నీటి బొట్లు ఉత్తరం మీద పడి అక్షరాలను చెరిపేశాయి. వాటిని ఇంక్తో సరిదిద్ది మళ్ళా వ్రాయడం మొదలుపెట్టింది. నాది గొప్ప హృదయం కాబట్టి నాతో స్నేహం చేస్తానన్నావు. నీ మూలంగా నాకు కళంకం కలిగిన
నీతో స్నేహం వదులుకోను. ఇంకా హృదయ రహస్యాలు కూడా వ్రాసి నా గొప్పతనాన్ని మరోసారి రుజువు చేసుకుంటాను. కాని ఈసారైనా సద్వినియోగపరుచుకో. నీ స్నేహహస్తాన్ని వదలను. ఇంతే. నళిని. చిత్ర నుండి వెంటనే జవాబొచ్చింది. నా నళిని, నా మీద అంత ఆగ్రహం వచ్చిందే? నేనేం చేశాను? నేను నీకు మొదటే వ్రాశాను, మన లింగాలతో భేదం ఉండకూడదని. కాని నువ్వు నా మీద ఆశలు పెట్టుకున్నావు. దానికి నేనేం చెయ్యను? మగపిల్లవాడినైతే పెళ్లి చేసుకునేదానివా? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు! ఎంత ధీమాగా గొప్పతనాన్ని వెళ్ళబోసుకున్నావు! మంచిది, నేనొస్తాను. నన్ను చూసి నా చిరునవ్వు చల్లని వెన్నెలనిస్తుందో, పైశాచిక విస్ఫులింగాలు వెదజల్లుతుందో స్వయంగా చూద్దువుగాని. తీవ్రంగా ఆశాభంగం పొందిన వాళ్ళెంత అర్థం లేకుండా మాట్లాడతారో చక్కగా నిరూపించావు. నా కోసం ఎల్లవేళలా మీ తలుపులు మరిప్పుడు కూడా తెరుచుంటాయా? నన్ను క్షమించి ఇంకా నాతో స్నేహం చేస్తున్నందుకు నా కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియడం లేదు. సెలవులిచ్చారు. కోపంతో ఉన్నప్పుడు నీ ముఖం చూడాలనే కుతూహలంతో ఉన్నా. నీ చిత్ర. వారం రోజుల తర్వాత నళిని ఒకరోజు రాత్రి చిత్రకి ఉత్తరం వ్రాసింది. చిత్ర, ఏ కారణం చేత నువ్వు నన్నిలా ఆకర్షిస్తున్నావో నాకు తెలియడం లేదు. మా నాన్నగారు సంబంధం తీసుకొచ్చారు. అతను కూడా విశాఖపట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. బహుశా నీకు తెలిసే ఉంటుంది. కాస్త అందమైన విగ్రహమే అనుకోవచ్చు. పేరు రవికుమార్. కమల లేదు, ఆ అమ్మాయి పెంతల్లి కొడుకు. నన్ను చూసి చేసుకుంటానంటున్నాడు. కట్నం కూడా వద్దట. అంత ఆకర్షణ ఈ ముఖంలో ఏం కనిపించిందో మరి. తాంబూలాలు పుచ్చేసుకున్నారు. నాతో మాట్లాడాలని, అవకాశం ఇప్పించమని నాన్నగారిని అడిగారట. తర్వాత తెలిసింది. నేను రోజూ సాయంత్రం పూట సన్నజాజి పూల కోసం మా తోటలోకి వెళ్తాను. నిన్న కూడా అలాగే వెళ్ళాను. అక్కడకు వచ్చి అతను కూడా ఉన్నాడు. నేను వెనక్కి తిరిగి గబగబా వచ్చేయబోతుంటే, మీతో మాట్లాడాలనొచ్చాను, వెళ్ళిపోబోకండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. నేనాగిపోయాను. సన్నజాజి పందిరికి నేనీ చివర, అతను ఆ చివర నిల్చునున్నాం. నన్ను చేసుకోవడం ఇష్టమనే అనుకుంటున్నాను. అతను సన్నజాజి మొగ్గని మృదువుగా గిల్లుతూ అన్నాడు. నేను మాట్లాడలేదు. నిస్సంకోచంగా అతని వంక చూస్తున్నాను. అసలే నాకు ఈ జన్మలో పెళ్లి కాదని శోకాలు పెడుతున్న మా బామ్మ ఇతనిని చూస్తే రాజగోపాలస్వామికి ఎన్ని కొబ్బరికాయలు కొడుతుందో అని అంచనా వేస్తుండగా, చెప్పండి, మరేం పర్వాలేదు, సందేహించకండి లాలిస్తున్నట్లుగా అన్నాడతను. నేనక్కడ నుంచోలేక ఇంట్లోకి పారిపోయి వచ్చాను. ఎందుకు? సిగ్గుపడి కాదు చిత్ర, గుండెల్ని పిండే బాధతో. నా వ్యధిత హృదయం అతనికి కనిపిస్తే మరో విధంగా అర్థం చేసుకుంటాడని పారిపోయొచ్చాను. లోతుల్ని కొలిచే అతని కళ్ళకి అందనిదంటూ ఉండదనిపించింది. నా బాధ ఎందుకో తెలుసా చిత్ర? నీకోసం. అతని అందాన్ని, ధీరత్వాన్ని నాకు ఇంత సన్నిహితంగా ఉన్న నీలో నేను ఆశించాను. కాని అవి నీలో నాకు అందలేదు. పరాయి పురుషుడి రూపంలో అందుతున్నాయి. అందం, ఆనందం దొరికిన చోట మనసు, మమత నాకు లభించలేదు. లగ్నాలు కూడా నిశ్చయించారు. 18వ తారీఖున నా వివాహం జరుగుతుంది. అప్పటికి నీకు సెలవులిచ్చి చాలా రోజులవుతుంది. ఈ వివాహానికి తప్పకుండా రా. నీలోని గుణాలు ఎలాంటి వ్యక్తిలో ఆశించావో తెలుసుకుందువుగాని. నీ నళిని. వారం తిథి బాగాలేవని 3 రోజుల ముందరే నళిని బామ్మ నళినిని పెళ్లికూతురు చేయించింది. పెళ్లి సలక్షణంగా కావాలని ముందర ఇంట్లో పెళ్లికూతురు చేత, తర్వాత గుళ్ళోనూ మొత్తం ఓ 50 కొబ్బరికాయలు రాజగోపాలస్వామికి ముట్టాయి. నళిని చిత్ర కోసం ఎదురు చూస్తుంటే కాస్త ఆలస్యంగా చిత్ర నుండి ఉత్తరం మాత్రమే వచ్చింది. ఇల్లంతా చుట్టాలు, స్నేహితులు, అంతా నానా హడావుడిగా ఉంది. కమల మళ్ళా రాకపోకలు సాగించింది. పెళ్లి పందిట్లో నళిని చిత్ర ఫోటో చూపించి అందరికీ ఈ అమ్మాయే విశాఖపట్నం నుంచి ఉత్తరాలు రాసేది అంది. అంతకుముందు నళిని మీద అభాండాలు వేసిన వారందరూ ముఖాలు పక్కకు తిప్పుకున్నారు, ఫోటో చూడ్డానికి ఇష్టం లేక. కమలకి కొంచెం ఉపన్యాసం ఇవ్వాలనుకుంది నళిని.
కానీ తీరా చూస్తే కమల అక్కడ కనిపించలేదు. ఇంతలో చిత్ర నుండి ఉత్తరం వచ్చింది. తన గదిలోకి పోయి నళిని చదువుకోసాగింది. ప్రియాతి ప్రియమైన నా నళిని, బహుశా నీకిది నా ఆఖరి ఉత్తరం అనుకుంటాను. నీ పెళ్లికి బహుశా రావడం వీలు కాదేమో, కానీ సాధ్యమైనంత వరకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సరాసరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతపు పరిస్థితుల్లో నా అడ్రస్ నీకు ఇవ్వలేను. అందుకు క్షమిస్తావనే ఆశిస్తాను. తిరిగి తొందరలో నా అడ్రస్ ఇస్తూ ఉత్తరం వ్రాస్తాను. రవిని గురించి విన్నాను కానీ చూడలేదు. అందగాడని స్నేహితులంటుంటే విన్నాను. కానీ నీకు భర్తగా లభించుతున్న అతని అదృష్టం మట్టుకు సాటి లేనిదని నా అభిప్రాయం. నాకు మెయిల్కి టైం అవుతోంది. మీ కాబోయే నూతన దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. నీ చిత్ర. ఉత్తరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడానికి నళినికి టైం లేకపోయింది. వాళ్ల బామ్మ కొట్టిన కొబ్బరికాయల ఫలితం గాని లేక ముహూర్త బలం గాని నళిని పెళ్లి సలక్షణంగా అనుకున్న ముహూర్తానికి ముచ్చటగా వేడుకలతో ముగిసింది. ఎంత సంతోషంలో ఉన్నా నళినికి ఒక చెవి ఒక కన్ను పరధ్యాసగానే ఉన్నాయి. కానీ చిత్ర రాలేదు సరికదా, మళ్ళా ఉత్తరం కూడా వ్రాయలేదు. క్రమంగా రోజులు నెలలు కూడా తొర్లిపోయినాయి. నళిని రవికిదేమీ చెప్పలేదు. కానీ ఒక రోజున మటుకు అడిగింది, ఊళ్ళో వాళ్ళు తన మీద ఏమీ చెప్పలేదా అని. రవి ఈ ప్రశ్నకు జవాబివ్వకుండా వెళ్ళిపోయాడు. నళినికి బాధ కలిగింది. ఎందుకు చెప్పరు? చెప్పినా లెక్క చేయకుండా తన్ని చేసుకున్నాడన్నమాట. నళినికి కృతజ్ఞతాభావంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒకరోజు నళిని పట్టలేక రవిని అడిగింది, చిత్ర అనే అమ్మాయిని గురించి తెలుసునా అని. అమ్మాయిల గురించి తెలియదు గాని అబ్బాయిల్లోనే చిత్ర అనే పెన్నేం కలవాడొకడున్నాడు అన్నాడు రవి సహజంగా. నళిని ఆకాశాన్నుంచి కింద పడ్డట్లు అనిపించింది. ఇంతలో కమల అక్కడికి రావడంతో భార్యాభర్తలు సంభాషణ ఆపేశారు. కమల కాపురానికి వెళుతూ త్రోవలో అన్నగారి దగ్గర దిగింది. మళ్ళా వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవి కమలకి మంచి చీర జాకెట్ తెచ్చాడు. కమల భర్తకు గడియారం కొనుక్కోమని డబ్బిచ్చాడు. భర్త ఉదారత్వానికి నళిని మురిసిపోయింది. వెళ్లబోతూ కమల హఠాత్తుగా నళిని పాదాల మీద వాలి, వదినా, నన్ను క్షమించు. తెలియక నిన్ను గురించి అమ్మవాళ్లతో పాటు నేను కూడా వాగాను అంది. నళిని ముఖం జేబురించింది. వెనకాల రవి వచ్చి నిలబడిన సంగతి ఇద్దరూ చూడలేదు. నిందని లాభం లేదు కమల. ఇది కేవలం నా దురదృష్టం. అయితే అది మీ అన్నయ్యకు కూడా తెలుసా? కమల తెలుసునన్నట్లు తలూపింది. నళిని భారంగా నిట్టూర్పు విడిచి, ఇందులో ఏమీ లేదని చెప్పినా ఆయన నమ్మరేమో బహుశా. ఆవాళ నీకు చూపించానా చిత్ర ఫోటో అని అడిగింది. కమల చూపించలేదన్నట్లుగా తలూపింది. రా అయితే చూపిస్తాను. నా పెళ్లి కాకముందు ఒక ఉత్తరం రాసింది. మళ్ళా ఉత్తరం కూడా వ్రాయలేదు. బహుశా పెళ్ళయింది కదా అని మానేశాడేమో. నళిని తనకు తనే ఉలిక్కిపడి కమల ముఖంలోకి చూసింది. కమల ఇది గ్రహించే పరిస్థితుల్లో లేదు. తన చీర ఖరీదు ఎంతుందో అంచనా వేసుకుంటోంది. నాకు తొందరలో చావు కలిగితే చాలా బావుంటుంది. నళిని శూన్యంలోకి చూస్తూ అంది. నళిని! వెనక నుంచి బిగ్గరగా రవి కేక పెట్టాడు. చీర ఖరీదు లెక్క వేస్తున్న కమల, శూన్యంలోకి చూస్తున్న నళిని ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. రవి చేతులు చాచి నళినిని పట్టుకున్నాడు. ఏడుస్తూ నళిని తన ముఖాన్ని అతని వక్షస్థలం మీద తలదాచుకుంది. నా ముందే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నీ మీద నాకేమీ అనుమానం లేదు నళిని. నిన్ను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. చిత్ర మగవాడని తెలిసినా కూడా నన్ను బాధించడం లేదు. ఇంక పైగా ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నా మనసు పరవశత్వంతో ఊగిపోతుంది. నీకు చిత్ర ఒకటి, నేను ఒకటి కాదు. చిత్రని గురించి నువ్వేమీ చెప్పకపోయినా నాకంతా తెలుసు. నా ఆనందాన్ని నీకెలా తెలియజేయాలో తోచడం లేదు. అతని కళ్ళలో ఆనందాశ్రువులు నిలిచాయి. కమల అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయింది. అతని ఉదార హృదయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నళినికి తెలియలేదు. కమల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున సాయంత్రం రవి ఇంట్లో లేని సమయంలో నళిని ఏమీ తోచక అతని లైబ్రరీ రూంలోకి వెళ్ళింది.
నళిని సాధారణంగా అక్కడికి వెళ్ళదు. తనకు కావలసిన పుస్తకాలు రవే యువతలకు తీసుకొచ్చిస్తాడు. పుస్తకాలని ఎవరిని పడితే వాళ్ళని రవి ముట్టుకొనివ్వడు. నళిని ఈ నిబంధనకు తను కూడా తలొగ్గింది. ఇవాళ తప్పనిసరై వెళ్ళింది. రవి తొందరగా బట్టలు మార్చుకుని వెళ్ళాళ్లా ఉంది. విడిచిన బట్టలు సోఫాలో గిరవాటు కొట్టున్నాయి. నళిని ఆ బట్టలు తీసి మూలున్న బుట్టలో వెయ్యబోతూ అలవాటు చొప్పున జేబులు చూసింది. ఏమైనా ఉన్నాయేమోనని. చొక్కా జేబులో తాళం చెవుల గుత్తి, చిల్లర డబ్బులు, జేబురుమాల, మరో చిన్న తాళం చెవి ఉన్నాయి. ఆ చిన్న తాళం చెవిని గురించి ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పలేదు. నవ్వుతూనే తోసేస్తున్నాడు. నళినికి అనుమానం వేసి తిన్నగా పక్కకు తిరిగి అతని రూంలోకి వెళ్ళింది. అక్కడ స్టాండుకు బట్టలు, ఒక టేబుల్, కుర్చీ తప్ప ఏమీ లేవు. నళిని కాస్త కష్టపడి టేబుల్ తెరిచింది. అందులో ముందరగా అతడి డైరీ కనిపించింది. అందులో ఒకచోట నళిని దృష్టి ఆగిపోయింది. అందులో నేనే చిత్రనని నళినికి ఎలా తెలియపరచాలో తెలియడం లేదు. క్షణంసేపు నళిని కళ్ళు బైర్లు కమ్మినాయి. తిరిగి మళ్ళా చూసింది. అసలు శబ్దాలకు అర్థం లేదనిపించింది. యువతలకు లాగి ఇంకా ఏమున్నాయోనని చూసింది. ఎత్తు చాలా తక్కువగా ఉండి ఒక సన్నని పొడుగాటి పెట్టె ఉంది. దానిని ఎలా తెరవాలో నళినికి తెలియలేదు. తరువాత ఆకుపచ్చగా బైండ్ చేసిన ఒక పుస్తకం కనిపించింది. దాని లోపలి పేజీ మీద రవికుమార్ అని అందంగా పెయింట్ చేయబడి, కింద పెన్ నేమ్ చిత్ర అని గోల్డెన్ రంగుతో పెయింట్ చేయబడి ఉంది. నళిని యంత్రంలాగా పేజీ తిప్పింది. గుండె చలించడం మర్చిపోయింది. తను మొదట చిత్రకి వ్రాసిన ఉత్తరం అందులో జాగ్రత్తగా పిన్ చేయబడి ఉంది. ఇంతలో వెనక నుంచి హచ్ అని తుమ్ము వినిపించింది. నళిని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. రవి నుంచునున్నాడు. అతని కళ్ళు ఒక విధమైన కాంతితో మెరుస్తున్నాయి. దగ్గరకొచ్చి కందగడ్డలాగా అయిన నళిని ముఖం చూసి, ఎందుకలా సిగ్గుపడతావు? దొంగతనం పట్టుకోబోయి దొంగనయ్యాననా? నా బరువును దింపావు. రాత్రింబవళ్ళు నీకు ఈ విషయం ఏ విధంగా చెప్పటమా అని సందేహిస్తున్న నాకు విశ్రాంతి ఇచ్చావు. పోనీలే, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు. నళిని ఇంకా అక్కడుంటే నోరు మెదపదని, సంభాళించుకోవడానికి కాస్త పక్కకు వెళితే బావుంటుందని మంచినీళ్లు కావాలన్నాడు. రవి అనుకున్నట్లే అయ్యింది. నళిని తన్ని తాను పూర్తిగా సంభాళించుకుని వచ్చింది. మంచినీళ్ళు అందిస్తూ, ఇంత నాటకం ఆడగల సమర్థులనుకోలేదు అంది. అవును, ఎలా అనుకుంటావు? నీ చూపంతా చిత్రమీద ఉంటే. సరేగాని నీ దగ్గర ఉన్న ఆ ఉత్తరాలు కూడా ఇటివ్వు. రెండూ కలిపి బైండ్ చేయించి చిత్ర నళినీయం అని పేరు పెడదాం అన్నాడు. గొప్పే, పాపం కష్టపడిపోతారు. నళినికి కాస్త ధైర్యం వచ్చింది. గొప్ప కాదు మరి. నీతో ఇంత నాటకమాడడం ఎవరికి చేతనవుతుంది? పెళ్లిలోనే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు చెప్పనిస్తేనా అని రవి నవ్వుతూ అన్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.